విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఏం టెన్స్ బేటా? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ఎప్పుడు వాడాలంటే, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న, భవిష్యత్తులో కొనసాగుతున్న పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ ను వాడాలి బేటా. మరి ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ప్రతి టెన్స్ కి ఒక సూత్రం ఉంటుంది. చూడండి, మరి ఈ టెన్స్ లో వాక్యాలు రాయాలంటే సూత్రం ఇది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి బేటా? సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మెయిన్ వర్బ్ తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ అనుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇవ్వాలి సబ్జెక్ట్స్. ఒకసారి సబ్జెక్ట్స్ చదవండి. ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ఇక్కడ ఉండే అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. రైట్? ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క సూత్రం ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ షెల్ బి లేదా విల్ బి బేటా. సబ్జెక్ట్ వెంబడే షెల్ బి లేదా విల్ బి తీసుకోవాలి. సో మనము షెల్ బి ఎప్పుడు ఐ తర్వాత ఉయ్ తర్వాత షెల్ బి తీసుకోవచ్చు, విల్ బి తీసుకోవచ్చు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ కి యూ దే హీ షీట్ వచ్చినప్పుడు ఓన్లీ విల్ బి తీసుకోవాలి. ఐకి ఉయ్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. షెల్ బి తీసుకోవచ్చు, విల్ బి తీసుకోవచ్చు. మిగతా సబ్జెక్ట్స్ కి ఓన్లీ విల్ బి తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే షెల్ బి లేదా విల్ బి తీసుకొని V4 ఫ్యూచర్ కంటిన్యూస్ లో వర్బ్ కు ఐఎన్జి ఫామ్ ఉండాలి బేటా. V4 ఉండాలి. కంటిన్యూస్ టెన్స్ అంటేనే V4 ఉండాలి. V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. సో షెల్ బి బదులు విల్ బి తోటి కూడా అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు చెప్పొచ్చు. షెల్ బిని ఎవరు ఎక్కువగా వాడట్లేదు కాబట్టి మీరు విల్ బి తోటి అన్ని సబ్జెక్ట్స్ ని ఉపయోగించవచ్చు. రైట్? ఇప్పుడు చూడండి, నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతున్న పనులు. మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, నువ్వు రేపు ఏం చేస్తుంటావు అని అడుగుతుంటారు. నువ్వు రేపు ఏం చేస్తుంటావు, నెక్స్ట్ వీక్ ఏం చేస్తుంటావు, నెక్స్ట్ మంత్ ఏం చేస్తుంటావు, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుంటావు, ఇలా భవిష్యత్తులో జరుగుతున్న పనులను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలంటే ఈ టెన్సే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను అని చెప్పాలి. నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను చెప్పండి. చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను అంటే ఐ విల్ బి, ప్లే రాదు, ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. టెన్నిస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను. సో ఐ తోటి అయిపోయింది. మళ్ళీ చెప్పండి, నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను. ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. నేను చెప్పేటప్పుడు మీరు చెప్పకండి, మేము రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాము. చెక్ చేసుకోండి. వి విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. యూ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. నెక్స్ట్ సబ్జెక్ట్ దే. వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. అతడు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. హీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. షీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు విల్ బి తీసుకోవాలి బేటా. సబ్జెక్ట్ వెంటనే విల్ బి వచ్చిన వెంబడే V4 తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. సో సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ మెయిన్ వర్బ్ ప్లేస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అంటే షెల్ బి విల్ బి. ఇంకా విల్ బి గుర్తుపెట్టుకోండి, అన్ని సబ్జెక్ట్స్ కి విల్ బి రాయొచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలని నేర్చుకుందాం. అలాగే WH వర్డ్స్ వాడి క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలా కూడా నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. స్టూడెంట్స్, ఆర్ యు రెడీ బేటా? రైట్. ఇప్పుడు నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్ లో అడగాలి. అబ్బాయిని మీరు ఆన్సర్ చెప్పాలి, ఎస్ చెప్పాలి. మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? మీరు రేపు విల్ యూ బి అన్నారు. విల్ యూ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. విల్ యూ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే అవును నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను చెప్పాలి. Yes, I will be playing tennis tomorrow. ఎస్ ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దే అనే సబ్జెక్ట్ చూద్దాం. వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? Will they be playing tennis tomorrow? వెరీ గుడ్. Yes, they will be playing tennis tomorrow. సూపర్. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. అతడు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడా? Will he be playing tennis tomorrow? అవును అతడు రేపు Yes, he will be playing tennis tomorrow. సబ్జెక్ట్ షీ. ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుందా? Will she be playing tennis tomorrow? Yes, she will be playing tennis tomorrow. రైట్. రాజు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడా? Will Raju be playing tennis tomorrow? Yes, Raju will playing tennis tomorrow. Will be అన్నారు. రాజు విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. Raju will be playing tennis tomorrow. రాణి రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుందా? Will Rani be playing tennis tomorrow?
Yes, Rani will playing tennis tomorrow. రాణి విల్ బి అనాలి అనండి. Yes, Rani will be playing tennis tomorrow. వండర్ఫుల్, ఆల్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. రైట్, ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు మీరు సేమ్ ప్రశ్నలు అడగండి. ఈ అబ్బాయి నో అంటాడు. మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? విల్ యూ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే ఆయన నో అంటాడు. Will be. మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారంటే విల్ యూ బి అనాలి. Will you ప్రశ్నలు be ఎలా స్టార్ట్ కావాలి? ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ చేయాలి. మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? Will you be playing tennis tomorrow? I won't be playing tennis. నో అనాలి. నో No, I won't be playing tennis tomorrow. తీసుకో. వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? Will they be playing tennis tomorrow? మైక్ లేదు. They won't playing tennis tomorrow. వోంట్ బి అనాలి. దే వోంట్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. అతడు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడంటే నో చెప్పండి. Will he playing? Will Will he he be be an- playing tennis tomorrow? No, they won't be playing. హీ అంటుండు. No, he won't be playing tennis tomorrow. She ఇప్పుడు ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుందా అంటే నో Will she be playing tennis tomorrow? సూపర్. No, she won't be playing tennis tomorrow. అంజిబాబు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడా? Will Anji Babu will be playing? వీళ్ళు అంజిబాబు బి. Will Anji Babu be playing tennis tomorrow? నో. No, Anju Babu won't be playing tennis tomorrow. సూపర్. అనుష రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుందా? Will Anusha be playing tennis tomorrow? సూపర్. No, Anusha won't be playing tennis tomorrow. వండర్ఫుల్ బేటా. సో చూశారు కదా, ఇక్కడ ఈ పిల్లలు ఏం చేశారు? ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో మీకు చూపించారు. సో మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో వ్యూవర్స్ అందరికీ మీ ఏఎస్ రెడ్డి విజ్ఞప్తి. సో నా పేరు ఏఎస్ రెడ్డి, మాది అంకిల గ్రామం, కోయిల్కొండ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ స్టేట్. ఇప్పుడు నేను అమీర్పేట్ క్యాంపస్ నుంచి ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఆంగ్ల యజ్ఞం అన్న ఒకటే, ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఒకటే. ఇది లైవ్ ఇది లైవ్ క్లాస్. ఇది ఇప్పుడు ఈ క్యాంపస్ లో ఈ క్లాస్ లైవ్ క్లాస్. సో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక కనుక బలంగా ఉంటే మీరు ఓన్లీ వింటే మాత్రం రాదు. వింటే వస్తుంది కానీ కొంతవరకు మాత్రమే వస్తుంది, అంటే ఎంతవరకైనా వస్తుంది. సో మీరు ప్రతిరోజు ఇట్లా క్లాస్ వినండి. మీరు ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ వినండి, వీళ్ళిద్దరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు లాంగ్వేజ్ పైన పట్టు వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ విని వదిలేసి ఇంకా 20 సంవత్సరాలైనా మీకు ఇంగ్లీష్ రాదు, బాధపడకండి. ఇది 100% నిజం. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రతి వీడియో చూడండి. నేను అందుకోసం మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కదా, విని వదిలేయకండి. ఒక క్లోజ్ ఫ్రెండ్ తోటి ఇట్లా రోజు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ చూశారు. ఇప్పుడు నేను ఇంకో 2 స్టూడెంట్స్ని పిలిపిస్తాను. వాళ్ళు WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎట్లా అడగాలో చూపిస్తారు. మీరు అవి కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆడపిల్లలకి నేను ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆడపిల్లలకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు డిగ్రీ లేదా బీటెక్ అయిపోయి ఉండాలి మీది. మీకు ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు కంప్లీట్ గా గవర్నమెంట్ విద్యా సంస్థలలో చదివి ఉన్న ఆడపిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. ఇంకా మిగతా వాళ్ళకి ఫీజులు ఉంటాయి, మిగతా వాళ్ళకి కూడా చాలా తక్కువ ఫీజులతోటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నా. జస్ట్ 7,700 రూపాయలు పే చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్యాచ్ 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాను. మీరు హ్యాపీగా హైదరాబాద్కి రావచ్చు లగేజ్ తీసుకొని. హైదరాబాద్కి రావడానికి అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి ఈ టెక్నిక్స్ తో. రైట్, వీళ్ళకి క్లాప్స్ కొట్టండి బేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఇదిగో ఇక్కడ 2 విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు ఈ టెన్స్ లో ప్రశ్నలు అడిగి చూపించడానికి, జవాబులు చెప్పి చూపించడానికి. టెల్ యువర్ నేమ్ బేటా, నీ పేరు చెప్పు. My name is Chandrika. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? My qualification is BTech. వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? My native place is Kadapa. రైట్, టెల్ యువర్ నేమ్. వాట్స్ యువర్ నేమ్? My name is Maithili. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? I have completed BTech. వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? Kadapa. My native place Kadapa. కడప. రైట్. సో ఇప్పుడు నేను వాట్ అనే WH వర్డ్ ఇస్తాను. నేను తెలుగులో వాక్యాలు చెప్తే మీరు ఇంగ్లీష్లో అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు రేపు ఏమి ఆడుతూ ఉంటారు అంటే నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను అని చెప్పాలి. అడగండి, మీరు రేపు ఏమి ఆడుతూ ఉంటారు? What will you be playing tomorrow? I will be playing cricket tomorrow. క్రికెట్ టుమారోనా? సరే, ఏదో ఒక గేమ్ పర్వాలేదు. యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే, సరే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క గేమ్ చెప్పండి, ఇబ్బంది లేదు. వారు రేపు ఏమి ఆడుతూ ఉంటారు చెప్పు బేట. What will they be playing tomorrow? They will be playing tennis tomorrow. సూపర్. అతడు రేపు ఏమి ఆడుతూ ఉంటాడు? హీ సబ్జెక్ట్ హీ. What will he be playing tomorrow?
He will be playing tennis tomorrow. సూపర్. సబ్జెక్ట్ షీ, ఆమె రేపు ఏమి ఆడుతూ ఉంటుంది? What will she be playing tomorrow? She will be playing chess tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక 2 సబ్జెక్ట్స్ చూద్దాం. నీ పేరు ఏం పేరు బేటా? రబ్బాని. నీ పేరు బేటా? తరుణ్. తరుణ్ రేపు ఏమి ఆడుతూ ఉంటాడు? What will Tarun be playing tomorrow? Tarun will be playing cricket tomorrow. నీ పేరు బేటా? మైత్రి రేపు ఏమి ఆడుతూ ఉంటుంది? What will Maithili be playing tomorrow? Maithili will playing tomorrow. Will be. Maithili will be playing cricket tomorrow. నీ పేరు ఏం పేరు? మైథిలియా మైత్రియా? Maithili. మైథిలి. రైట్. సో లాస్ట్, మీ ఫ్రెండ్ రేపు ఏమి ఆడుతూ ఉంటాడు? What will your friend be playing tomorrow? My friend will be playing chess tomorrow. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. ఇప్పుడు మీరు బేటా, మీరు తీసుకో. మీరు వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ అడగాలి. ఓకే, మీరు రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఏదన్నా ఒక ఆన్సర్ చెప్పి, ఏదన్నా ఒక కొత్త ప్లేస్. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ప్లేస్, నగరాల పేరు. ఫస్ట్ ముందుగా యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు. మీ అంటే వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ వాడి యు అనే సబ్జెక్ట్ చేత ప్రశ్నలు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? Where will you be going tomorrow? I will be going to park tomorrow. మీరు రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటారంటే నేను రేపు పార్క్ కి వెళ్తూ ఉంటాను. ఓకే, వెరీ గుడ్. వారు రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? Where will they be going tomorrow? వెరీ గుడ్, They will be going to trip tomorrow. వెరీ గుడ్. అతడు రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు? Where will he be going tomorrow? సూపర్ He will be going to Netherlands tomorrow. సూపర్. ఆమె రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? Where will she be going tomorrow? వెరీ గుడ్, She will be going to temple tomorrow. వెరీ గుడ్. నీ పేరు ఏం పేరు బేటా? శివ. శివ రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు? Where will Shiva be going tomorrow? Shiva will be going to his home tomorrow. వెరీ గుడ్ బేటా. నీ పేరు తల్లి? చంద్రిక రేపు ఎక్కడికి వెళ్తూ ఉంటది? Where will Chandrika be going tomorrow? I will be going to institute tomorrow. అంటే Sorry, sir. పర్లేదు పర్లేదు. చంద్రిక విల్ బి గోయింగ్ టు అంటే నీ గురించే కాబట్టి అలా చెప్పావు, పర్వాలేదు. వెరీ గుడ్, క్లాప్స్ బేటా. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్యూచర్ కంటిన్యూస్ లో మీరు ఏమేమి నేర్చుకున్నారు. ఫస్ట్ మీరు ఈ టెన్స్ ఎప్పుడు వాడాలో సూత్రం నేర్చుకున్నారు. అన్ని సబ్జెక్ట్స్ చేత పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలో నేర్చుకున్నారు. తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం నేర్చుకున్నారు? ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. చివరి స్టెప్ లో ఏం నేర్చుకున్నారు? డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే వాట్ కానీ వేర్ కానీ ఇటువంటి వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా నేర్చుకున్నారు, అలాగే ఆన్సర్ చెప్పడం ఎలాగే నేర్చుకున్నారు. మీరు ప్రతి టెన్స్ ఇలాగే నేర్చుకోండి. సో మీరు ఎవరైతే ఆంగ్ల యజ్ఞంలో అంటే ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరికతో ఉన్నారో వాళ్ళందరికీ మేము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. Hi everyone, first of all thank you so much for giving this opportunity. My name is Srihani, I am from Warangal. My qualification is 10th. Now I would like to tell about my experience in Angla Yagnam as a student. My English improved a lot after joining this institute. Early I used to translate Telugu to English and it was very confusing, but I think directly in English. The practice classes are so helpful and engaging. A.S. Reddy sir's tips and motivational words kept me moving forward. Thanks to him, now I am confident to speak English fluently. That's all about my experience in Angla Yagnam. Thank you all. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి
ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.